మహానాడికి పూర్తిగా కూడా నాయకులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితి. ఒకవైపు నిన్న మహానాడు జరుగుతుంటే వైసీపీకి సంబంధించిన ఒక నేతలు ఒక కీలక డెసిషన్ తీసుకున్నారు. అసలు ఏంటి ఆ డెసిషన్‌కి సంబంధించి టీడీపీ నేతలు ఏమంటారు? ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఎలా చూస్తారు? నిన్న మీరేమో మహానాడు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మరి వాళ్ళేమో దోపిడీకి, వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. రేపు నెల ఒక నిరసన కార్యక్రమాన్ని 3, 4 రోజులు చేయాలని అనుకుంటున్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైన మహానాడు మొదటి రోజు జరిగిన మహానాడు బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఇక నుంచి వర్చువల్గా జరుగుతున్న మహానాడు కేంద్ర కార్యాలయంలో వక్తలు ప్రసంగించడం, అదేవిధంగా అటు 2 తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా అండమాన్ నుంచి కూడా వర్చువల్గా హైబ్రిడ్ మోడల్లో దాదాపు 7.5 లక్షల మంది నిన్న జరిగిన మొదటి రోజు మహానాడులో పాల్గొనడం జరిగింది. దాదాపు 4 అంశాలపైన వక్తలు మాట్లాడి వివిధ అంశాలపైన తీర్మానాలు చేయడం జరిగింది. ఈ రోజు రెండవ రోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పించి రెండో రోజు మహానాడు ప్రారంభమవుతుంది. ఈ రోజు కూడా వివిధ అంశాలపైన చర్చ జరుగుతుంది. కానీ ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకోరు కానీ ఏమైనా మాట్లాడే హక్కు కానీ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ మహానాడును చూసి ఓర్వలేక ఏదో విధంగా డైవర్ట్ చేయాలా, లేకపోతే కనుక రాష్ట్ర ప్రజలను మీడియాను డైవర్ట్ చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు కానీ పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా డిఎస్సిలో ఏదో జరిగిందని చెప్పేసి కావాలనే విద్యా శాఖ కార్యాలయం దగ్గర వచ్చి గొడవలు చేసేసి ఏదో రచ్చ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నా. డిఎస్సి అత్యంత పారదర్శకంగా జరగడం జరిగింది. పేపర్లు అవుట్ చేయడము, పేపర్లు లీక్ చేయడము, ఉద్యోగాల కుంభకోణం చేసే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మన పులివెందుల బ్యాచ్ది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006లో ఒక డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గమనించాలి, వినాలా ఆ పార్టీ నాయకులు, ఇది నిజమో కదా చెప్పాలి నాకు. ఈరోజు 2006 సెప్టెంబర్లో డిఎస్సి జరిగింది. రాష్ట్రమంతా సజావుగా జరిగి ఫలితాలు వస్తే, ఇక్కడ జరిగిన సెప్టెంబర్లో ఎగ్జామ్ జరిగితే ఇక్కడ కడప జిల్లాలో పేపర్లు దిద్దిన తర్వాత ఈ పేపర్లు మార్క్ షీట్స్ని హైదరాబాద్కు తీసుకొని పోయే క్రమంలో మధ్యలో సత్యనారాయణమూర్తి అని ఒక డిప్యూటీ డిఓను ఆపి మేనేజ్ చేసి మొత్తం వీళ్ళకైతే ఎవరైతే టాప్ మార్కులు వచ్చినాయో వాళ్ళ పేర్లు తీసేసి మీకు కావాల్సిన వాళ్ళను, మీరైతే ఏదో కోట్లాది రూపాయలు డబ్బులు వసూలు చేసినారో వాళ్ళ పేర్లు రాసి ఆ భయంకరమైన టీచర్ల నియామకాలు కుంభకోణం పాల్పడిన విషయం 100% వాస్తవం. ఇది కాదని చెప్పండి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా. తర్వాత ఇదంతా అల్లరయ్యి పత్రికల్లో మొత్తం అల్లరయ్యి గందరగోళం అయిన తర్వాత విధి లేని పరిస్థితులలో ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ 2007 సంవత్సరం ఫిబ్రవరిలో పరీక్ష నియమించడం జరిగింది. రాష్ట్రమంతా నియామకాలు ఒకసారి జరిగితే కడప జిల్లాలో మీరు చేసిన దుర్మార్గం వల్ల, మీ బంధువులు చేసిన దుర్మార్గం వల్ల, మీ నాయకులు చేసిన దుర్మార్గం వల్ల ఆ రోజు నిజాయితీగా బాగా చదువుకొని రాసిన నిరుద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం జరిగింది. తర్వాత గ్రూప్ 1 ఏం చేశారు? ఎక్కడ పరీక్ష పేపర్లు దిద్దినారు? ఎవరు దిద్దినారు? కుంభకోణం పాల్పడి కోట్లాది రూపాయల కుంభకోణానికి వాళ్ళు జరిగిందని మనం చేయబోతామా? అది కరెక్ట్ కాదు. అత్యంత పారదర్శకంగా జరిగింది. ఇంతవరకు దాదాపు 2 లక్షల మందికి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 2 లక్షల మంది నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇవ్వడం అనేక డిఎస్సీల ద్వారా ఒక చిన్న పొరపాటు కూడా, ఒక చిన్న ఆరోపణ కానీ లేకుండా జరగడం జరిగింది. కోర్టుకు పోయారని చెప్తున్నారు. కోర్టు ఇన్ని లక్షల మంది రాసేటప్పుడు కొద్ది వాళ్ళు సాంకేతిక కారణాలతో నాకు రాలేదేమనే ఆశాభావంతో కోర్టుకు పోతా ఉంటారు. లేకుంటే మీరే దాదాపు 200 కేసులు హైకోర్టులో వేసినారు ఏదో విధంగా ఆపాలని చెప్పి. ఏ రోజు కూడా కోర్టు వాటిని ఆపమని చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదు. కాబట్టి ఏదో విధంగా డైవర్ట్ చేయాలి, వేరే అంశాలు లేవు. దీన్ని ఎందుకు డైవర్ట్? ఇప్పుడు సీరియస్ ఇష్యూ ఇది. రేపు వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. 2.5 సంవత్సరం పాటు వెన్నుపోటు దినంగా భావిస్తుంది. దాని మీద రోడ్ల మీదకి రమ్మని చెప్తోంది. మీరు ఒకవైపు మహానాడు చేస్తుంటే వాళ్ళు ఆ పిలుపుని ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? 2024 జూన్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే ఆయన ఏదో విధంగా మళ్ళీ గందరగోళం సృష్టించాలనే ఉద్యమాలు ఉన్నాడు. అన్ని ఉద్యమాలు కూడా విఫలం కావడం జరిగింది. ఎవరు కూడా ఆయన మాటలు నమ్మి రోడ్లెక్కి ఉద్యమాలు చేయాలని ఆలోచన లేదు. ఎందుకు కానీ చేస్తారు? రాష్ట్రంలో ఏమైనా ఏ సమస్య ఉంది? రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అన్ని కూడా సమపాలలో రాష్ట్ర ప్రజలకు బాగా అందుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంది. సమస్య వచ్చింది ఏంది? నీకు వచ్చింది. నువ్వు ఎందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావు? నువ్వు మొన్న ఒక 7-8 రోజుల కిందట ఒక తప్పుడు మాటలు మాట్లాడి అవన్నీ నీ మీదకి చుట్టుకున్నాయి. అన్ని
సూది పోయిందని సోదికి పోతే మొత్తం గత చరిత్ర అంతా బయటకు వచ్చినట్టు నువ్వు ఏదేదో చేయాలని పోయి మొత్తం అంతా నీకు చుట్టుకుంటే కదా, ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఆ చర్చ నుంచి దీన్ని బయటికి రావాలని చెప్పేసి నువ్వు రకరకాల డిఎస్ అవతారం రంచేవు, లేకుంటే కనుక మేము ఈ జూన్ నెలలో ఆ, నిరసన కార్యక్రమాలు ఎన్ని చేసుకున్నా కానీ ఇబ్బంది ఏం కానీ లేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను ఛాలెంజ్ కి రెడీ. అప్పుడు జరిగిన డిఎస్సి సంబంధించి సత్యనారాయణ జరిగిన వ్యవహారంలో మీరు దీన్ని ఒప్పుకోవాలి. నిజంగా వాళ్ళు దీని మీద స్పందిస్తే మీరు దానికి సిద్ధమవుతారా? 100% 2006లో రాజశేఖర రెడ్డి గారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాలో ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణం జరిగింది. కోట్లాది రూపాయలు చేతులు మారినాయి. ఆ చేతులు మారిన దాంట్లో పాత్ర మీ సమీప బంధువులు ఉంది. మీ రక్త బంధువులు ఉంది పాత్ర. రద్దయి డిఎస్సి రద్దయిన విషయం వాస్తవం. మళ్ళా 2007 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించింది వాస్తవం. ఇది కాదని చూపని చెప్పండి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాను. కావాలని మీ చేతికి ఇస్తా పేపర్. ఇది రాంభూపాల్ ఎమ్మెల్సీ క్లియర్ గా చెప్తున్నారు. గతంలో డిఎస్సీలు వాళ్ళ హయాంలో జరిగిన మోసాలు, వాళ్ళ జరిగిన అక్రమాలు ఇవన్నీ కూడా నేను రుజువుతో సహా చేస్తాను. లేదు అది కాదని నిరూపిస్తే నేను తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయడానికి సిద్ధం అంటున్నారు ఎమ్మెల్సీ. లోటు స్టూడియో. నిన్నటి నుంచి ప్రారంభమైన మొదటి రోజు జరిగిన మహానాడు బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఇక నుంచి వర్చువల్గా జరుగుతున్న మహానాడు కేంద్ర కార్యాలయంలో వక్తలు ప్రసంగించడం, అదేవిధంగా అటు 2 తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా అండమాన్ నుంచి కూడా వర్చువల్గా హైబ్రిడ్ మోడల్లో దాదాపు 7.5 లక్షల మంది నిన్న జరిగిన మొదటి రోజు మహానాడులో పాల్గొనడం జరిగింది. దాదాపు 4 అంశాలపైన వక్తలు మాట్లాడి వివిధ అంశాలపైన తీర్మానాలు చేయడం జరిగింది. ఈ రోజు రెండవ రోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పించి రెండో రోజు మహానాడు ప్రారంభమవుతుంది. ఈ రోజు కూడా వివిధ అంశాలపైన చర్చ జరుగుతుంది. కానీ ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకోరు కానీ ఏమైనా మాట్లాడే హక్కు కానీ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ మహానాడును చూసి ఓర్వలేక ఏదో విధంగా డైవర్ట్ చేయాలా, లేకపోతే కనుక రాష్ట్ర ప్రజలను మీడియాను డైవర్ట్ చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు కానీ పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా డిఎస్సిలో ఏదో జరిగిందని చెప్పేసి కావాలనే విద్యా శాఖ కార్యాలయం దగ్గర వచ్చి గొడవలు చేసేసి ఏదో రచ్చ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నా. డిఎస్సి అత్యంత పారదర్శకంగా జరగడం జరిగింది. పేపర్లు అవుట్ చేయడము, పేపర్లు లీక్ చేయడము, ఉద్యోగాల కుంభకోణం చేసే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మన పులివెందుల బ్యాచ్ది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006లో డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గమనించాలి, వినాలా ఆ పార్టీ నాయకులు, ఇది నిజమో కాదో చెప్పాలి నాకు. ఈరోజు 2006 సెప్టెంబర్లో డిఎస్సి జరిగింది. రాష్ట్రమంతా సజావుగా జరిగి ఫలితాలు వస్తే, ఇక్కడ జరిగిన సెప్టెంబర్లో ఎగ్జామ్ జరిగితే ఇక్కడ కడప జిల్లాలో పేపర్లు దిద్దిన తర్వాత ఈ పేపర్లు మార్క్ షీట్స్ని హైదరాబాద్కు తీసుకొని పోయే క్రమంలో మధ్యలో సత్యనారాయణమూర్తి అని ఒక డిప్యూటీ డిఓను ఆపి మేనేజ్ చేసి మొత్తం వీళ్ళకైతే ఎవరైతే టాప్ మార్కులు వచ్చినాయో వాళ్ళ పేర్లు తీసేసి మీకు కావాల్సిన వాళ్ళను, మీరైతే ఏదో కోట్లాది రూపాయలు డబ్బులు వసూలు చేసినారో వాళ్ళ పేర్లు రాసి ఆ భయంకరమైన టీచర్ల నియామకాలు కుంభకోణం పాల్పడిన విషయం 100% వాస్తవం. ఇది కాదని చెప్పమని చెప్పండి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా.